పైడి రాకేష్ గారు బాల్కొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఖనిజ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఈరవత్రి అనిల్ గారి మీద తీవ్ర విమర్శలు, ఆయన్ని పర్సనల్గా విమర్శించడం అనేది జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము, గంధపు చెక్కల స్మగ్లర్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి ఏం తెలుసు సుగంధపు వాసన. ఆయన ఈరోజు ఏదైతే అనిల్ అన్న గారిని పర్సనల్గా తీసుకొని మాట్లాడడం అనేది జరిగిందో అందుకు నిరసనగా ఈరోజు కూడా మేము పర్సనల్గా మాట్లాడవలసి వస్తున్నది. ఈరోజు ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నదో, అనిల్ అన్న గురించి మాట్లాడినవో, ఇసుక గురించి మాట్లాడినవో, నీలాంటి స్మగ్లర్ కాదు ఈరవత్రి అనిల్ అన్న. ఆయన ప్రజానాయకుడు, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము, ప్రజల బాగోగుల గురించి పనిచేసినటువంటి వ్యక్తి అతను. ఆయన బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఏ విధమైన అభివృద్ధి చేసిండో నువ్వు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రజలని అడిగి తెలుసుకో. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తివి. ప్రజలకు మేము అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నీపైన ఉన్నది. నువ్వు ఖచ్చితంగా మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన బాధ్యత నీకు ఉన్నది. నీవు నీ అసభ్య కారణాల వల్ల నీవు పడగల్ గేటు వద్ద నిన్ను కారు ఆపి కొట్టి నీ కారును ధ్వంసం చేసింది నిజమా కాదా? నువ్వు ఖచ్చితంగా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పైడి రాకేష్ రెడ్డి గారు, నువ్వు ఒక ప్రజానాయకుడు ఈరవత్రి అనిల్ అన్న గారు, ఒక బహుజనవాది అయినటువంటి ఈరవత్రి అనిల్ అన్న గారిని, ఒక బీసీ అయినటువంటి ఈరవత్రి అనిల్ అన్న గారిని నీవు ఇంత అక్కసుతో, ఇంత ఒక ఉన్మాదంతో ఆయన మీద తీవ్ర విమర్శలు చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. నీకు కుల అహంభావం ఉంది, నీకు దురవాదం ఉంది. అందుకనే ఒక బీసీ నాయకుడు అయినటువంటి అనిల్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఆయన గురించి నీకేం తెలుసు? నీవు ఎమ్మెల్యే కాకముందే ఆయన ఎమ్మెల్యే, నువ్వు స్మగ్లింగ్ చేసే టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. కేవలము నీ దందాలు నడపడానికే నువ్వు రాజకీయాలకు వచ్చినవు. నీ స్మగ్లింగ్ నడిచడానికే నువ్వు బీజేపీలో ఉన్నావు. నీ దందా యథేచ్ఛగా సాగించడానికే నువ్వు ఆ విధమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నావని మేము మరొకసారి చెప్తా ఉన్నాము. అదేవిధంగా నీవు గెలవక ముందు ఏమని చెప్పినావు? రూపాయికే వైద్యం చేయిస్తానని చెప్పినావు. మరి చేయిస్తున్నావా నువ్వు ఆరుమూరులో? దీనిపై క్లారిటీగా చెప్పండి. నీ సొంత ఖర్చుతో ఇండ్లు నిర్మిస్తానని చెప్పినావు, మరి నిర్మించినవా చెప్పండి. అదేవిధంగా అనేకమైనటువంటి నువ్వు వాగ్దానాలు చేసినావు. నువ్వు కౌన్సిలర్ టికెట్లు కూడా అమ్ముకున్నది అవాస్తవమా చెప్పండి. ఆరమూరులో గవర్నమెంట్ ల్యాండ్ను కూడా నువ్వు కబ్జా చేసింది అవాస్తవమా? అంతేకాదు, మీరు అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నారు. మీరు మతాన్ని, కులాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ అమాయకమైనటువంటి ప్రజలను, అమాయకమైనటువంటి బహుజనులను నువ్వు పావులుగా చేసుకొని మా నాయకులపైననే, మా బహుజన నాయకులపైననే, మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైననే తీవ్రమైనటువంటి విమర్శలు చేపిస్తూ ఉన్నావు. నువ్వు ఈ పద్ధతిని మార్చుకోండి. మీరు ఏదైతే మీరు మాట్లాడే భాష ఉందో దాన్ని మార్చుకోండి. ఒక నిజాయితీపరుడైనటువంటి అనిల్ అన్న గారిని మాట్లాడము అంటే నీ ప్రజాసేవ పైన నీ చిత్తశుద్ధి ఎంత ఉన్నదో మాకు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా మీరు ఏదైతే ఆరుమూరులో చేస్తున్నటువంటి అరాచకాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విధమైనటువంటి నీ ధోరణి మార్చుకోలేవనుకో, మీరు నా కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శించినా చేసినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మీరు ఏదో కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయంగా మీరు ఎదగాలని, రాజకీయంగానే ప్రజలను భావోద్వేగంగా వాళ్ళతో అశాంతిని నెలకొల్పి మిమ్మల్ని ప్రశ్నించిన వారిపైన బూతులతో తిట్టడమో, మరి ఇంకా భౌతిక దాడులు చేయడానికో మీరు ప్రయత్నిస్తుండొచ్చు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడు సైలెన్స్గానే ఉండి గమనిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లలో చూడు, నువ్వు ఇలాంటి చర్యలకు ఖచ్చితంగా వాళ్ళు జవాబిచ్చి తీరుతారని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మేము మీకు చెప్తా ఉన్నాము. మీరు చేసినటువంటి ఈ విమర్శలను బాల్కొండ నియోజకవర్గం తరపున ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు మారి నీ పదజాలాన్ని మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో, లేదంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది.